ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, ఉదయకాల సమయంలో మేము సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం నీ దయ మాత్రమే తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము తండ్రి. అలాగే ప్రభువా, మా ఆత్మీయ జీవితంలో చూస్తున్నావు ఎక్కడ మేము ఎదగవలసిన వారుగా ఉన్నామో, ఇంకా ఎక్కడ స్థిరపరచబడవలసిన వారుగా ఉన్నామో మా అందరితో నీ మాటల చేత మాట్లాడి దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. Psalms chapter 55 verse 22. Cast thy burden upon the Lord, and he shall sustain thee. He shall never suffer the righteous to be moved. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ఎంతమంది రోజు నిద్ర లేసినప్పుడు చాలా హ్యాపీగా లేచారండి? మంచిగా నిద్రపోయారా రాత్రంతా? లేకపోతే ఏదన్నా ఆలోచిస్తూ సరిగ్గా నిద్ర లేక రాత్రంతా కూడా పడుకోకుండా పొద్దున భారంతో నిద్ర లేచారా? మరి ఏ భారం అయితే మీరు కలిగి ఉన్నారో, రాత్రంతా మిమ్మల్ని నిద్ర పట్టనీయకుండా చేసిందో, ఆ భారం మీరు మోస్తున్నంతసేపు ఏమవుతుందో తెలుసా? ఇంకా బరువెక్కిపోతుందండి. కాబట్టి మనం ఎప్పుడైనా మన భారం అనేది మన పడకకు పోకముందే, మనం నిద్రలోకి వెళ్ళకముందే ఆ భారం ఏం చేయాలో తెలుసా? యేసయ్య పాదాల దగ్గర పెట్టేసేయాలి. మరి ఇప్పుడు అందరూ అంటారు, అవునండి రాత్రి పడుకునే ముందు మేము దేవుడి పాదాల దగ్గర పెట్టాము, ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడి దగ్గరే పెట్టినాము, అయినా కూడా నిద్ర రాలేదు అంటారు. కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా అండి? మేము యేసయ్య పాదాల దగ్గర పెట్టినామండి అని చెప్తారు. ఆమెను చెప్పిన తర్వాత మళ్ళీ మోసుకొని వచ్చేసాము అంటారు అనమాట. అట్లుంటుంది మన ప్రేయర్ అనేది. చాలాసార్లు ప్రేయర్లో చేస్తాం కానీ అక్కడ విడిచిపెట్టామన్నమాట. దాన్ని ఏం చేస్తాం? మళ్ళీ మోసుకొని వస్తాం. అందుకనే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ భారం యెహోవా మీద మోపుము. మోపాలి, దేవుడి మీద మోపాలి, మనం మోసుకోకూడదు. మనం ఎంత మొయ్యాలని ప్రయత్నం చేస్తేనండి మనం అంతగా అణచివేయబడతాం ఆ పరిస్థితులలో. కానీ మన భారం అనేది దేవుడి మీద మోపితే ఆయన మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఆదుకుంటాడు. మన చిన్న బిడ్డలకి ఏదన్నా బరువైన వస్తువులు ఇచ్చి మొయ్యండి అని చెప్తామా అండి? మనం చేస్తాం అలాంటి పని? చెయ్యం కదా. మరి మనం ఏం చేస్తాం? ఒకవేళ వాళ్ళ చేతికి ఇచ్చినప్పుడు వాళ్ళు మొయ్యలేము అని అన్నారు అనుకోండి, మనం అనుకుంటాం కొన్నిసార్లు పిల్లలు ఇది మొయ్యగలుగుతారేమో అని. వాళ్ళ చేతికి ఇచ్చినప్పుడు అది వాళ్ళు మొయ్యలేమంటేనే వెంటనే మనం ఏం చేస్తాము? తీసేసుకొని మన మీద వేసుకుంటాం, మనమే తీసుకుంటాం ఆ భారం. మరి మన చిన్న బిడ్డల విషయంలో మనమే అంత జాగ్రత్తగా ఆలోచించి మనమే అంత చక్కగా పని చేస్తే మరి దేవుడు ఎంత చక్కగా పని చేస్తాడండి. కాబట్టి మనకున్న భారాల్ని నేను మొయ్యలేను ప్రభువా, నా వల్ల కాదు, నీకు అప్పగిస్తున్నానని మనం చెప్పగలిగితే మన దేవుడే వాటిని భరిస్తాడు, మన దేవుడే వాటిని మోస్తాడనమాట. ఇప్పుడు మన బిడ్డ చెప్పలేదనుకో నేను మొయ్యలేను అనేసి, మనకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. మోయగలుగుతుందేమో అనుకుంటాం. అలాగే ఈరోజు మన భారం ఎంతో, మనం మొయ్యగలం ఎంతో కూడా దేవుడికి తెలుసండి. తెలియదంటూ ఏమీ లేదు. అయితే ఆ భారాన్ని తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. అయ్యా నా వల్ల కాదు, ఈ పరిస్థితి నేను బేర్ చేయలేను, నేను ఎదుర్కోలేను, ఈ సమస్యను నేను ఎదుర్కోలేకపోతున్నాను, ఈ మనుషుల ద్వారా నేను ఇబ్బంది పడుతున్నాను, ఈ మనిషిని నేను జయించలేకపోతున్నాను, ఈ పరిస్థితులు నేను జయించలేకపోతున్నాను, ఈ కలవరాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అని మనం చెప్పగలిగితేనండి దేవుడు ఆ భారం అంతటిని ఆయన తీసుకొని మనకి నెమ్మదిస్తాడు. ఇంకొక మాట కూడా ఇక్కడ చూస్తున్నాం, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. నిజానికి నీతిమంతులకి చాలా భారం ఉంటుందండి. ఎందుకు అంటే మరి నీతిమంతులు వాళ్ళు ఎక్కడ కూడా తప్పులు చేయడానికి అస్సలు ఇష్టపడరు. వాళ్ళకి ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రతి చోట కూడా చాలా న్యాయంగా, చాలా మంచిగా ఉంటారు కాబట్టి నీతిమంతులు అని వస్తుంది. ఈరోజు మీరు కూడా దేవుడి బిడ్డలుగా ఉంటూ, మంచివారుగా ఉంటూ కూడా ఎంతోమంది చేత శ్రమలు ఎదుర్కొనేవారుగా ఉంటారా అండి? ఉంటున్నాము కదా, చాలామంది ఉంటున్నారు అలాగా. ఎంతో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. చాలామంది మంచి వాళ్ళని ఇబ్బంది పరుస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడలేరని, వాళ్ళు ఏం అనలేరని చెప్పి వాళ్ళని ఎంతగానో బాధ పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇబ్బంది పరిచే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేనేమన్నా చెల్లిపోతుందిలే, నేనేమన్నా ఈ వ్యక్తి రిటర్న్ మాట్లాడట్లే, నేనేమన్నా ఓర్చుకుంటారులే అని చెప్పేసి చాలామంది ఇలాంటి బిహేవియర్ ఇతరులతో బిహేవ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్ చేస్తుంటారు, కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ చేస్తుంటారు, కొన్నిసార్లు భర్తతో, భార్యతో ఇలా చాలామంది బిహేవ్ చేస్తుంటారు. అయితే దేవుడు ఒక మాట అంటున్నాడు ఇక్కడ, ఆయన నీతిమంతుల్ని అన్నట్లు కదలనీయడు. అయితే వాళ్ళు నీతిమంతులుగా దేవుని బిడ్డలుగా ఉన్నందుకు, ఒక వ్యక్తి నీతిమంతుడు ఎప్పుడు అవుతాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు
రక్తము చేత కడగబడి తన పాపము నుంచి విడిపించబడిన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు నీతిమంతుడిగా తీశాడు. యేసు ప్రభు తన హృదయంలోకి వచ్చిన కారణాన్ని బట్టి ఎదుటోడు దూషిస్తున్నా ఈ వ్యక్తి మౌనంగా ఉంటున్నాడు, ఎదుటోడు కొట్టేకొచ్చినా ఈ వ్యక్తి మౌనంగా ఉంటున్నాడు, ఎదుటోడు దోచుకుంటున్నా కానీ కామ్గుంటున్నాడు. అదే యేసు ప్రభు లేకపోతే చెప్పలేమన్నమాట. అదంతా దారుణంగా ఉంటుంది ఆ పరిస్థితి. ఒకసారి ఇలాగనే ఒక దైవజనుడు అయినటువంటి వ్యక్తి ఒక వ్యక్తికి యేసుప్రభు గురించి సువార్త చెప్తున్నాడు. అయ్యా, యేసుప్రభు నిజమైన దేవుడు, లోకరక్షకుడు, ప్రతి పాపిని పరిశుద్ధంగా మార్చే దేవుడు, మానవుల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు, ఆయన శిలువ మీద మరణించాడు, మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు, అతి త్వరలో రాబోతున్నాడు అయ్యా మరి లోకానికి అని చెప్తూ ఉంటే ఒక వ్యక్తి ఈ దైవ సేవకుడిని చాలా అవమానకరంగా మాట్లాడుతూ మరి చాలా చిన్న చూపు చూస్తూ తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాడంట. ఏం చేశాడండి మీ జీవితంలో మీ యేసు ప్రభునికి మీరు ఇంతగా చెప్తున్నాడు, అంత గొప్ప దేవుడా మీ దేవుడు అని అంటూ ఉంటే ఆ దైవజనుడు వెంటనే ఒక మాట అన్నాడంట. అవునండి, యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు. ఎందుకు అంటారంటే నేను ఇంకా మిమ్మల్ని ఇంతవరకు తినలేదు. కారణం ఎవరు తెలుసా? యేసు ప్రభు. ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను ఒక నరమాంస భక్షకుణ్ణి, మనుషుల్ని తినేసేటువంటి వ్యక్తిని, కానీ నేను ఎంతసేపు నీతో మాట్లాడుతూ ఈ మాటలు చెప్పగలుగుతున్నాను అంటే యేసుప్రభు నా హృదయాన్ని మార్చాడు, యేసుప్రభు నా జీవితాన్ని మార్చాడు కాబట్టే ఇంతసేపు నువ్వు నాతో మాట్లాడగలిగావు, లేకపోతే నా కడుపులో ఉండేవాడు. అదే అంత గొప్ప దేవుడు యేసుప్రభు అని చెప్పాడంట. అప్పుడు ఆ వ్యక్తి యేసయ్య గొప్పతనం తెలుసుకొని ఆ రోజు రక్షించబడ్డాడంట. కాబట్టి నీతిమంతులుగా ఉన్నందుకు బాధపడకూడదు, నీతిమంతులుగా ఉన్నందుకు ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు వాళ్ళని కదలనీయడు. అనుకుంటారేమో మేము కదిలిచేస్తున్నాం ఈ వ్యక్తిని, ఇబ్బందులు పరిచేస్తున్నామని, కానీ దేవుడు చూస్తూ ఊడుకొని ఉండే దేవుడు కాదండి. నీతిమంతుల పక్షముగా వ్యాజ్యమడేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఈరోజు నీ చుట్టూ ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నిటి బట్టి నువ్వు బాధపడుతూ, దిగులు పడుతూ, వేదన పడుతూ ఉంటే ఈ బాధ అంతటిని ఎవరికి అప్పగించాలంట? దేవుడికి అప్పగించు. మరి దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థించి నీ భారం ఏదైతే ఉందో విడిచిపెట్టేసి, నువ్వు ఆమెన్ అంటున్నావు కదా, నువ్వు నమ్ముతేనే ఆమెను చెప్పగలుగుతావు కదా. ఏదైనా ప్రార్థన చేసినప్పుడు ఆమెను నేను ఎందుకు అంటామంటే అవునుగాక అంటే నేను ఇంతవరకు చేసిన ప్రార్థనలు అన్నీ కూడా దేవుడు అవును అని పలికాడు కాబట్టి నేను కూడా అవును అని పలుకుతున్నాను. అంటే ఇప్పటివరకు నేను చెప్పిన భారాలు, నేను చెప్పినటువంటి బాధలు, కష్టాలు అన్నిటికీ కూడా దేవుడు నేను దీంట్లో నుంచి నేను హెల్ప్ చేస్తాను, దీని నుంచి బయట తీసుకొస్తానని చెప్పాడు కాబట్టి నేను ఆమెను చెప్పగలుగుతున్నాను. ఆమెన్ అని అన్నప్పుడు ఆ భారం అంతా అక్కడ వదిలేసి నువ్వు హ్యాపీగా లేచి పక్కకు రావాలి. అంతేగాని దాన్ని మోసుకొని మళ్ళీ వస్తే నీకు రాత్రంతా నిద్ర పట్టదు, ప్రశాంతంగా ఉండలేవన్నమాట. నిజానికి ఇలా వదిలివేయడం అనేది చాలా కష్టం అండి. ఒక సమస్య ఒక వ్యక్తి జీవితంలో వచ్చినప్పుడు ఆ వ్యక్తికి తెలుస్తుంది ఆ పరిస్థితుల నుంచి బయటికి రావడం ఎంత కష్టమో అనేది. కానీ ఖచ్చితంగా ఇంకొక మాట చెప్పాలండి, కానీ యేసయ్యతో ఉన్నప్పుడు అది ఎంత కష్టమైనా, అది ఎంత ఇబ్బంది అయినా, మరి ఎంత శ్రమ అయినా, అది ఎంత వేదన అయినా అది చాలా చాలా సులువుగా బయటపడగలుగుతాము అనే విషయాన్ని నమ్మగలిగితే చాలు. నీ భారం అంతా కూడా నువ్వు దేవుడి మీద మోసేసి రిలాక్స్గా ఉండగలుగుతావు. అంటే ఇప్పుడు నేను రిలాక్స్గా ఉంటే ఆ సమస్యలన్నీ పోయినట్లేనండి, దేవుడు అన్నీ తీర్చేస్తాడా అంటే ప్రతిదానికి ఒక సమయం ఉంటుందండి. ఇప్పుడు నీ జీవితంలో వచ్చిన పరిస్థితులకి వాటికి ఒక సమయం ఉంటుంది ఆ ముగింపు పలకడానికి. కానీ అంతవరకు ఓపికగా ఉండాల్సిందే. కానీ చుట్టూ ఎన్ని అలజడులు ఉన్నా, చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా, చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా నెమ్మదినిచ్చేవాడు దేవుడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆ భారం ఎవరి మీద వేసావు? దేవుడి మీద వేసావు. కొన్నిసార్లు మనకి పదే పదే మన సమస్యలు, మనం పడుతున్న ఇబ్బందులు అనేవి మనకి బాధ కలిగిస్తూనే ఉంటాయి, అవి మనకి గుర్తొస్తూనే ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి తెలుసా? నేను నమ్ముకున్న దేవుడు శూన్యములో నుంచి సృష్టిని కలుగజేశాడండి. మరి దేవుడు కలుగును గాక అంటేనే ప్రపంచం అంతా కలిగింది. మరి ఆయన శూన్యంలో మరి వేలాడదీసినాడు ఈ యొక్క ప్రపంచం అంతటినీ కూడా. మరి అంత గొప్ప దేవుడికి నువ్వు ఉన్నటువంటి పరిస్థితిలో నుంచి, శూన్యంలో నుంచి నేను హీరోగా చేయలేడా? తప్పకుండా చేస్తాడండి. కానీ ప్రతి దానికి కూడా సమయం ఉంది. దేవుడు కూడా తన క్రియేషన్ చేసేటప్పుడు మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిని క్రియేట్ చేశాడు. కలుగును కాక అంటే అన్నీ కలిగిపోతాయి, కానీ అలా చేయలేదు. దేవుడు అక్కడ చేశాడు, ఇది మంచిదని చూశాడు, మళ్ళీ నెక్స్ట్ చేశాడు, అది మంచిదని చూశాడు. అలాగే మన జీవితంలో కూడా మనకి ఏది మంచిదని చేస్తాడనమాట. అక్కడ అందుకోసమని మనం ఓపికగా ఉండాలి. అంతేకాకుండా దేవుడి దృష్టిలో ఒక రోజు 1000 దినములతో సమానం, మరి 1000 దినాలు ఒక దినంతో సమానం. కాబట్టి ఇది కూడా మనం గుర్తుపెట్టుకొని, మనకి సంవత్సరాలు దాటిపోతున్నట్లు అనిపిస్తే కానీ దేవుడికి ఏవి అనిపించావు కాబట్టి మనం జాగ్రత్తగా దేవుడి సన్నిధిలో కనిపెట్టుకొని ముందుకు సాగాలి. కాబట్టి ఈరోజు దేవుడి పైన ఆధారపడడం నేర్చుకుందాము.
ఆయన మనల్ని ఎప్పుడూ కదలనియ్యడు. కాబట్టి ఈ గొప్ప వాగ్దానము మనం అందరం కూడా క్లెయిమ్ చేద్దాము, దేవుడి పైన ఆధారపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. ఈ వాక్యం వింటున్న బిడ్డల్లో అనేక మంది అనేక రీతిలుగా భారాలతో వేదనలతో ఉన్నారు ప్రభా. మరి నిద్ర పట్టని రాత్రులు ఎన్నో ఉన్నాయి ప్రభా. అలాంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి భారమును నీ మీద వేయటానికి, తద్వారా ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చబడి నిన్ను మహిమపరచడానికి, అద్భుతాలను చూడటానికి కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.